ఈ వీడియో పూర్తిగా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇందులో కనిపిస్తున్న ఈ పిల్లలు తాము ఇక బతకలేమని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత చాలా పెద్ద వివాదం చెలరేగింది. కాబట్టి వాళ్ళ దేశ ప్రధాని వరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే సౌత్ కొరియాలోని 325 మంది స్టూడెంట్స్ స్కూల్ ట్రిప్ కోసం ఒక షిప్ లో ట్రావెల్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ షిప్ ను అక్రమంగా మార్పులు చేసి దానిపై ఎక్కువ సరుకు తీసుకెళ్లేలా తయారు చేశారని. ప్రయాణం స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికే షిప్ వేగంగా టన్ను తీసుకున్నప్పుడు ఎక్కువ బరువు కారణంగా బ్యాలెన్స్ తప్పి నెమ్మదిగా మునిగిపోవడం స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో షిప్ కెప్టెన్ మరియు క్రూ మెంబర్స్ పిల్లలకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ కొంతసేపటికి తెలిసిందేంటంటే కెప్టెన్ మరియు మొత్తం క్రూ మెంబర్స్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్లలో కూర్చొని షిప్ ను వదిలి వెళ్ళిపోతున్నారు. పిల్లలకు తమను షిప్ లో ఒంటరిగా వదిలివేయబడ్డామని అర్థమయ్యే సమయానికి చాలా ఆలస్యం అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ కోసం లాస్ట్ మెసేజెస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులకి ఇక మేము తిరిగి రాలేమనిపిస్తుందని కూడా చెప్పారు. మరికొందరు మీరు జాగ్రత్తగా ఉండండి చివరి మాటలు చెప్పారు. ఈ ఇన్సిడెంట్ లో కెప్టెన్, క్రూ మెంబర్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కారణంగా 250 మందికి పైగా పిల్లల్ని రక్షించలేకపోయారు. దీంతో మొత్తం సౌత్ కొరియాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. లాస్ట్ కి అక్కడ ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది.